ఈవెన్ మోడీ గారు కూడా కిందసారి ఎన్నికలప్పుడు వచ్చినప్పుడు మీ రాష్ట్రంలో జరిగిన ఈ లిక్కర్ కుంభకోణం అనేది ఒక జాతీయ స్థాయి కుంభకోణం అని కూడా ఆయన ప్రస్తావించాడు. అంటే ప్రజల యొక్క క్షేమం ఇటుపోయినా పర్వాలేదు, నేను అనుకున్నదే జరగాలి అన్నట్టుగా మొన్న ఈ మావి గన్ అనే ఒక ప్రతిపాదన పెట్టి, అంటే రాష్ట్రంలో ఒక రాజధాని అనేది లేకుండా అస్థిరత సృష్టించడం ద్వారా తన రాజకీయ ప్రయోజనాలు కాపాడుకోవచ్చు అనేది ఆయన నేర్చుకున్న ఒక పాఠం. ప్రజలకి ఏమన్నా జరిగింది. అట్లాగే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా తను ప్రవర్తించిన తీరు కాంగ్రెస్ పార్టీ గమనించబట్టే ఆయన్ని ముఖ్యమంత్రి పదవికి ప్రతిపాదించాల. రోషయ్య గారికి ఇచ్చారు అత్యధిక వయస్సుడని, రెండోది కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చారు, కానీ అప్పుడు కూడా ఈయన ప్రయత్నించినా ఈయనకి ఇవ్వలేదు. అప్పుడు కూడా ఇవ్వకపోవడం గల కారణాలు తండ్రి అధికారంలో పెట్టుకుని దోచుకున్నాడు, వేల కోట్ల రూపాయలు సంపాదించాడని చెప్పి రిపోర్ట్స్ ఉండబట్టేగా తెలుసు. తర్వాత అప్పటికే సిబిఐ కేసు రిజిస్టర్ చేసిందిగా. తర్వాత ఇంకోటి, అప్పుడు వాళ్ళతో నాకు ముఖ్యమంత్రి ఇవ్వలేదని చెప్పి సోనియా గాంధీని తిట్టి పార్టీ పెట్టడం, తర్వాత ఈ కేసులు పెట్టిన తర్వాత 16 నెలలు అయినా బెయిల్ రాకపోతే వెళ్ళి ఆమెకి సరెండర్ అయిపోయి నాకు ఎట్టన్నా బెయిల్ ఇప్పించండి అని వేడుకోలు చెప్పుకుని తెచ్చుకున్న సంగతి కూడా తెలుసు.